క్రైస్తలో ఆగస్టు 4వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించటం ద్వారా మనం దేవుని పట్ల మనకున్న ప్రేమను చూపించగలం. ఆయన బోధనను అనుసరించడం ద్వారా, మన చర్యల ద్వారా, మన విశ్వాసాన్ని ప్రదర్శించటం ద్వారా ఆయన పట్ల మన ప్రేమ, భక్తిని ప్రదర్శిస్తాము. దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరిచే మార్గంగా విధేయత. యేసు ఒక శక్తివంతమైన ప్రకటనతో ప్రారంభించాడు. నేను ఆజ్ఞాపించినది చేస్తే మీరు నా స్నేహితులు. మీరు నా స్నేహితులు అనే పదం యజమాని సేవకుడి సంబంధం నుండి పరస్పర ప్రేమ మరియు విశ్వాసానికి మారడాన్ని చూపిస్తుంది. యేసుతో స్నేహం కేవలం పరిచయంపై ఆధారపడి ఉండదు, కానీ ఆయన బోధనను అనుసరించాలనే చురుకైన నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది. షరతులతో కూడినది. నేను ఆజ్ఞాపించినది మీరు చేస్తే ఈ సంబంధంలో విధేయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.